మీనా అయితే ఇంక బాలు ఇచ్చిన డబ్బులతో మటన్ తీసుకొనొచ్చి ఇంక అందరికీ బిర్యానీ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ వాసనకైతే ఒక పక్క మనోజ్‌కి, అలాగే ప్రభావతికి ఇద్దరికీ అయితే మటన్ చాలా వాసనొస్తుందిరా అని చెప్పానంటే, అమ్మా మటన్ కోసం, బిర్యానీ కోసం నువ్వు ఆశపడ్డావు అంటే మనిద్దరం చనిపోతాం. అప్పుడు మనిద్దరి మీద ప్రతిరోజు వాళ్ళు బిర్యానీ చేసుకొని తింటారు అంటే, మనోజ్ నువ్వు చాలా థ్యాంక్స్ నాకు. నువ్వు వ్రతం అనేది మీ అమ్మ పేరే ఒక్కటే చెప్పావు. నా పేరు చెప్పలేదు. నేను వెళ్ళి హ్యాపీగా బిర్యానీ తింటాను అన్నట్టుగా ఇంక రోహిణి అంటుంది. ఇంకా చెప్పేదేదో నీ భార్య పేరు చెప్పొచ్చు కదా, నా పేరు ఎందుకురా చెప్పి సచ్చావు అన్నట్టుగా ఇంక మొహం అయితే అదొక రకంగా పెట్టి ప్రభావతి అంటుంది. చూసావా వాళ్ళందరూ చాలా సంతోషంగా బిర్యానీ తింటున్నారు, నువ్వు మాత్రం నన్ను వ్రతం పేరు చెప్పి నా నోరు కట్టేసావురా అని చెప్పనని. ఇంక మనోజ్ కూడా అయితే నేను నా వ్యాపారం కోసం నేను మాత్రం ఇలా ఉండక తప్పదమ్మా, నాకు తల్లి కాబట్టి నువ్వు కూడా ఇలాగే ఉండాలని. ఇంకా అందరూ అయితే వీళ్ళందరూ చూస్తూ ఉండగానే అందరూ బిర్యానీ అయితే తింటారు. ఇంకా విద్య దగ్గరకైతే మాణిక్యరావు అయితే వచ్చి, ఈరోజు మీ ఇంట్లో బిర్యానీ వండుకున్నారా అని చెప్పని అంటాడు. ఆయన మా ఇంట్లో బిర్యానీ వండుకుంటే నీకెందుకు అని చెప్పని రోహిణి అంటుంది. ఆ మటన్ ఇచ్చింది ఎవరో కాదు నేనే. నన్ను మీనా చూడలేదు కానీ నేను మీనాను చూసి నేను గుడ్డ కప్పుకున్నాను. మా ఇంట్లో సత్యహరిశ్చంద్రకి లాగా మా నాన్న ప్రతిరోజు అబద్ధం చెప్పొద్దు అన్నాడు. కానీ మీ డబ్బులకు ఆశపడి నేను చేసిన దానికి ఇప్పుడు ఆ బాలుకి, మీనాకి ప్రతిరోజు కనిపించినప్పుడల్లా నేను ఏదో ఒక అబద్ధం ఎవరో ఒకరి ద్వారా ఆడుతూనే ఉన్నాను. ఏంటి రోహిణి ఇదంతా అన్నట్టుగా మాణిక్యరావు అయితే అంటాడు. సరే నాకు అవన్నీ కాదు, నాకు ఒక 2 లక్షలు కానీ డబ్బు ఇచ్చేశారంటే అసలు ఈ ఊరు వదిలే వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉంటే ప్రతిరోజు ఎవరో ఒకరికి భయపడుతూ బతకాల్సి వస్తుంది అని చెప్పని రోహిణికి ఆఫర్ ఇస్తాడు.